Now, after having seen how we are using the words, మాటల ఆట ఎట్లా ఆడుకుంటున్నాం అనేది మనం చూసాం. దానికి ఇంకొంచెం మనం మాట్లాడుకోవాలంటే మాటలు ఉండాలి కాబట్టి ఇంకొంచెం మాటలు మనం దానికి జోడిస్తాం అన్నమాట. ఇంకో రకమైన ఇంకో తరహా ఇంకో ప్రకారమైన మాటలు మనం ఇప్పుడు దానికి జోడిస్తాం ఇంతవరకు మనం నేర్చుకున్న మాటలకి. అయితే ఈ మాటలు జోడించుకోవడం ఎందుకు అంటే, ఒక ప్రసిద్ధిగాంచిన మనిషి ఒక చక్కనైన మాట అన్నాడు, ఎ ఫూల్ స్పీక్స్ వితౌట్ థింకింగ్. ఎ ఫూల్ స్పీక్స్ వితౌట్ థింకింగ్. ఏ వైజ్ మ్యాన్ థింక్స్ బిఫోర్ స్పీకింగ్. ఆ స్పీకింగ్కి అంత తేడా ఉన్నది. మనం ఏదో ఒకటి నోట్లో వచ్చింది మాట్లాడేయకూడదు. మాట్లాడే ముందు మనం ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడితే ఆ మాటల ఆట అన్నది చాలా చక్కగాను విజయవంతంగా జరిగిపోతుంది. ఆ మాటల ఆట అనుకునేటప్పుడు మనం కొన్ని పదాలు నేర్చుకున్నాం. ఇటు చేసి అటు చేసి అన్ని ఇటుపక్క అటుపక్క అది కొన్ని పదాలు నేర్చుకున్నాం, శబ్దాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ శబ్దాలకి మరికొన్ని శబ్దాలు మనం నేర్చుకోవాలి. అట్లాంటి శబ్దాలు మన తెలుగులో ఉన్నాయా లేవా? ప్రతి భాషలోనూ కూడా శబ్దాలు అన్నవి సమానమే. వర్డ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. మేబీ ఇట్ ఎ వెర్బ్, మేబీ ఇట్ ఎ నౌన్ ఆర్ సంథింగ్ వాట్స్ ఎవర్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. నా మీ ఎదుర్కొన్నాను కొన్ని మాటలు రాశాను, కొంచెం చూడండి. రాముని చేత, రాముని కొరకు, రాముని వలన, ఈ మూడు మనం తీసుకున్నాం అనుకోండి. ఆ మూడు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయా వాక్యంలో? కానీ ఇక్కడ రాముడు అన్న పదం అన్నది మూడిట్లో కూడా సమానంగానే ఉన్నది. కామన్ వర్డ్ ఇట్ ఈస్. వాట్ ఇస్ ద అన్కామన్ వర్డ్? చేత, కొరకు, వలన. దీనివల్ల ఆ సెంటెన్స్ తాలూకా మీనింగ్ చేంజ్ అయిపోతుంది. ద మీనింగ్ of the sentence, use of the sentence is getting changed because of a one word. What is that word? We have to know. Earlier we learned many other words. How to use them also we have seen. Now we are learning certain words. Likewise here in Telugu I have written cheta, koraku, valana, yokka, lona, nundi, ki, daggara, if not vadda, and there if you see dwara and prakka. What are these? We have to analyze. Whenever we hear a word, we have to analyze. That listening capacity we have to increase. Before speaking, we have to carefully listen. That is what a child does. Many times I told you. Because the child needs learning, he hears it very properly, very carefully, then grasps it, and he will be keeping it in the mind. Whenever the usage comes, appropriately he uses. Why are we lacking of that skill? That is the question. మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని మనం డిసైడ్ అయిపోతే నోబడీ కెన్ హెల్ప్ ఇట్. కానీ వై వీ షుడ్ నాట్ స్పీక్ అనే క్వశ్చన్ వేసుకుంటే వీఆర్ స్పీకింగ్, వీ కెన్ స్పీక్, వీ స్పీక్. రైట్? అయితే ఇప్పుడు కొన్ని పదాలు చెప్పాను ఇక్కడ. ఈ రాముని చేత, రాముని కొరకు, రాముని వలన, రాముని యొక్క, వీటి వల్ల సెంటెన్సు మీనింగే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అది మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. వీటిని మనం తెలుగులోనూ చెప్పాలి అంటే నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే తెలుగు కుర్రాడికి విభక్తి ప్రత్యయాలను తెలియదు. మొన్న ఒక ఎగ్జామినేషన్ జరిగితే కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు. చిన్న మాట వినండి, చిన్న పద్యమే అది. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు దొడ్డదైన. 3 పదాలు ఇచ్చాడు అక్కడ, చూసారా? రైట్? దాంట్లోనూ ఆ కుర్రాడు 10th క్లాస్ కుర్రాడు, సార్ గోవంటి ఏంటి సార్ అని అడిగాడు. నేను నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో, ఈ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలే. మనకి తెలుగే సరిగ్గా రాదు, మన భాష మనకి రాదు. మన భాష మీద మనకు పట్టుతూ ఉండాలి. ఉంటే ఇతర భాషల్లో మనం రాజ్యం ఏలిగలం.
అది మనకి లేదు ఇక్కడ. ఎందుకు? మనకు ఆ వినికిడి తక్కువ. మన దగ్గరికి ఇలాంటి మంచి మంచి పద్యాలు కానీ, మంచి మంచి కావ్యాలు కానీ, మంచి మంచి మాటలు కానీ మన దగ్గరికి రావు. రోజు వచ్చే మాటలు ఏంటయ్యా అంటే, మా చిన్న కుర్రాడు ఉన్నాడు, మనవడు, చచ్చినడా అన్నాడు నిన్న. నేను చచ్చిపోయాను. ఇది ఎక్కడ విన్నాడు రా అని. చూడండి, చెడు వేగం అబ్బుతుంది, మంచి వేగరంగా అబ్బుదట. చెడు చక్కగా అబ్బేస్తుంది. అది మనం కొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టి మంచి మాటలు అనేవి మనం తీసుకోవాలి. అయితే ఈ మంచి మాటలు ఏమిటి? దీనివల్ల దీని తాలూకు రూపం మారిపోతుంది కదా. ఇది మంచి మాట. ఏమిటా మాట? ప్రత్యయము అంటారు దాన్ని. విభక్తి ప్రత్యయం. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఇవన్నీ ఉన్నాయి, మనం చెప్పుకోక్కర్లేదు గ్రామర్లోను. అలాగే ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. వాటిని ఏమని పిలుస్తారో మనకి ఇప్పుడు అనవసరం. అదే కూడా పక్కన పెట్టుకుంటే, ఈ సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయడానికి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రత్యయాలు ఎంతవరకు మనకి ఉపయోగపడుతున్నాయి అని చూసుకుంటే, ఇప్పుడు రాముని చేత అంటే రాముడు ఒక పని చేస్తున్నాడు అంటే బై రామ అని మనం రాసుకోవచ్చు. దీనికి రాముని చేత బై రామ, రాముని ద్వారా బై రామ. ఒక కార్యక్రమం జరిగిందండి రాముని వల్ల. అప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం? రావణ కిల్డ్ బై రామ అని చెప్పుకుంటాం. ఆ బై అన్నది ఇక్కడ చేత అని మనం చెప్తున్నాం. సో దట్ బై యూసేజ్ వీ షుడ్ లెర్న్. ఎక్కడ మనం యూజ్ చేయాలి? ఒక పని కానీ ఒక ద్వారా జరిగింది అంటే అక్కడ మనం బై అని పెట్టుకోవాలి. రైట్? మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, దాన్ని ఎలా చెప్తాం? ఐ గో బై వాకింగ్, ఐ గో బై వాక్ అని చెప్పుకుంటాం. అంటే నడక ద్వారా మనం వెళ్ళాము. ఈ బై యూసేజ్ మనకు తెలియకపోతే మనం అక్కడే ఆగిపోతాం. సో దిస్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ హియర్. ఒక మంచి బలవత్తరమైన శబ్దం అది. తర్వాత కొరకు, ఫర్. ఆల్ ది మంకీస్ గాట్ దెమ్సెల్స్ రెడీ ఫర్ రామాస్ విక్టరీ. చూడండి, ఫర్. ఆ ఫర్ అనే పదం అక్కడ ఉపయోగించుకోకపోతే ఆ వాక్యంకి మీనింగ్ లేదు. ఆల్ ది మంకీస్ గాట్ దెమ్సెల్స్ రెడీ ఫర్ ది విక్టరీ ఆఫ్ రామ. రాముని విజయము కొరకు వానరములన్నీ తయారైపోయినవి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఫర్ అనేది ఉపయోగించుకున్నాం. రాముని వలన సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడు అయ్యాడు. చూసారా, అక్కడ కారణం చెప్పుకున్నాం మనం. రాముని వల్లే అది అయింది అని. రాముడు లేకపోతే సుగ్రీవుడు అవలేడు. సుగ్రీవ బికేమ్ కింగ్ డ్యూ టు రామాస్ హెల్ప్. వలన. చూసారా? అండ్ నెక్స్ట్, రాముని యొక్క ఒక సంబంధం మనం చూస్తున్నాం. అంటే బిలాంగింగ్నెస్. హీ బిలాంగ్స్ టు సచ్ అండ్ సచ్ స్కూల్ అన్నాం. హీ బిలాంగ్స్ టు సెయింట్ వివేకానంద స్కూల్ అనుకున్నాం అనుకోండి. ఇంత పెద్ద మాట్లాడాలా, ఇంత పెద్ద సెంటెన్స్ మనం పెట్టాలా? ఆ బిలాంగ్సా, బిలాంగింగా, బిలాంగ్డా, లేకపోతే ఇంకేమైనా పెట్టాలా అని ఒక పెద్ద మనకు సమస్య వచ్చేస్తుంది. తీసేసేయండి. హీ ఈజ్ ఆఫ్ సెయింట్ వివేకానంద. హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సెయింట్ వివేకానంద. ఆఫ్ అని పెట్టేసుకొని మనం ఒక బిలాంగింగ్నెస్ని మనం చూపించేసాం అక్కడ. సారీ, హియర్ ఇట్ ఈస్ డ్యూ టు అని పెట్టుకున్నాం. రాముని వలన జరిగింది ఆ పని. రాముని లోన రాముడు తనలో తనే బాధపడ్డాడు. విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆర్ ఇన్ టు. ఈ లోన యొక్క మీనింగ్ మనం ఇంగ్లీష్లో ఇన్ టు అండ్ విత్ ఇన్ అని మనం 3 ప్రకారాలుగా చెప్పుకోవచ్చు. రామునిలో, ఇంట్లో, బాల్టీలో, చెంబులో ఎన్నో చెప్పుకుంటున్నాం కదా మనం. వెన్ ఎవర్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ, ఆ ఎంటరింగ్ అనగానే ఇంటూ అన్న పదం వచ్చింది చూడండి. ఆటోమేటిక్ ఇట్ ఈస్. అంటే మనం ఒక జాగాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇది వాడుకుంటాం, ఇంటూ వాడుకుంటాం, నాట్ ఇన్. ఐ ఎంటర్డ్ ఇన్ ద రూమ్ కాదు, ఐ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్.
నాలో నేను, ఆ లో వచ్చింది, విత్ ఇన్ మై సెల్ఫ్ యూసేజ్. అలాగే ఇన్ ద బుక్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్, అది ఎగ్జిస్టెన్స్ చూపిస్తున్నది. అట్లాగే మనం లోన అన్నప్పుడు ఇవి ఉపయోగించుకుంటాం. తర్వాత రాముని నుండి, ఫ్రమ్ రామ. రాముని నుంచి ఏమి ఆశించి ప్రజలు రామునితో సగం దూరం వరకు అయోధ్య వదిలేసి వచ్చేశారు. ఏమీ ఆశించలేదు. కానీ ఆశించి అన్నప్పుడు, రాముని నుండి ఆశించినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ఫ్రమ్ రామ వాట్ ది సబ్జెక్ట్స్ ఎక్స్పెక్టెడ్, సో దాట్ దే వాక్డ్ సమ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అయోధ్య. చూడండి ఆ ఫ్రమ్ ఎలాగ ఉపయోగించబడింది అక్కడ, అది లేకపోతే వాక్యం లేదు. సో దీస్ ఆర్ ది సర్టన్ వర్డ్స్ వీ హ్యావ్ టు లెర్న్. More and more words, usage, keep them in the usage, hear them first, then we can put a very good language. Not only that, simply we are speaking so that people can understand. No, not that. పీపుల్ని వినేట్టుగా చేయాలి, అది భాష. ప్రజల చేత మన భాష వినేట్టుగా చేయాలి, అది భాష. ఒక చక్కని చిన్న పద్యం చెప్తాను చూడండి.